కథ పేరు బుద్ధిమంతుడు ఏనుగు. ఒకప్పుడు ఒక అడవిలో బలరాం అనే ఏనుగు ఉండేది. బలరాం చాలా బలిష్టం, కాని అంతకన్నా బుద్ధిమంతుడు. అడవిలోని ఇతర జంతువులందరికీ అతను మంచి స్నేహితుడు. ఒకరోజు అడవిలోకి కొన్ని జింకలను వేటగాళ్లు పట్టుకెళ్లేందుకు ప్రయత్నించారట. జింకల భయంతో పరిగెత్తాయి, కాని వలలో కొన్ని వలలో పడిపోయాయి. ఈ విషయం కోతి పరిగెత్తుకుంటూ బలరాం మన జింకలు వలలో చిక్కుకున్నా అంటూ చెప్తుంది. బలరాంకి వెంటనే కోపం వస్తుంది. బలరాం వెంటనే తన స్నేహితులైన కోతి, నక్క, ముళ్ళు కుందేలను పిలిచాడు. వాళ్ళందరూ కలిసి ఒక యోచన చేశారు. బలరాం తన బలాన్ని ఉపయోగించి వేటగాళ్ల వలలని విరగబొట్టాడు. కోతి చెట్లపైకి ఎక్కి ఎక్కడ వేటగాళ్లు ఉన్నారో చూసింది. నక్క వాళ్లను తప్పుదారి పట్టించింది. కుందేలు చేపల ముక్కలుగా చేసి జింకలకు తాగేందుకు నీళ్లు తీసుకొచ్చాయి. అంతలో వేటగాళ్లు వచ్చినప్పటికీ జంతువుల జట్టు తెలివిగా తప్పించుకుంది. జింకను విముక్తి పొందాయి. అందరూ బలరాంకు ధన్యవాదాలు చెప్పి నువ్వు మా రక్షకుడు అని కొనియాడారు. నీతి బలం ఒక్కటే కాదు, బుద్ధి కూడా అవసరం. స్నేహితులతో కలిసి పనిచేస్తే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు.